విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. జాతక దోషాలను అనుసరించి ఎలాంటి పరిహార దీపాన్ని పెట్టుకోవాలి అనేది వీడియోలో తెలుసుకుందాం. గ్రహాలు మానవ జీవితం పైన చాలా వరకు ప్రభావం చూపిస్తూ ఉంటాయి. జాతక చక్రంలో గ్రహాలు బలహీనమైనప్పుడు ఆ గ్రహాలకు తగినటువంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. మరి ఆర్థిక సమస్యలు, ఆర్థికంగా ఎప్పటికీ ఉన్నతి సాధించలేకపోవడం, ఉద్యోగ సమస్యలు లేదా కుటుంబ సంబంధమైనటువంటి సమస్యలు, ఉద్యోగం రాకపోవడం, ఆలస్యంగా రావడం, ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ విషయంలో చిక్కులు, వివాహ సమస్యలు, అకాల మరణాలు, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడం, కుటుంబ సభ్యుల మధ్యలో అన్యోన్యత లేకపోవడం, సంతాన సమస్యలు, వ్యవహార చిక్కులు, వ్యాపారంలో అభివృద్ధి లేకపోవడం, ఇలా రకరకాల సమస్యలు ప్రతి మనిషికి కూడా ఎదురవుతూ ఉంటాయి. మరి జాతక చక్రం పరిశీలనలో ఏ గ్రహాలు బలహీనంగా ఉన్నాయో ఆ గ్రహాలు దోషాలు తగ్గడానికి, జాతకులు ఉన్నత స్థితికి చేరుకోవడానికి ఈ నవగ్రహాలకి అనుగ్రహం కోసము ఎటువంటి ప్రత్యేకమైనటువంటి దీపాలు పెడితే శుభం జరుగుతుంది అనేది తెలుసుకుందాం. సూర్యగ్రహ దోషం ఉన్నవాళ్ళు ఎవరైనా సరే లేత ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకొని దాన్ని ఒత్తిగా చేసుకుని తూర్పు ముఖంగా మీరు దీపాన్ని వెలిగించినట్టయితే సూర్యగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే జాతకంలో చంద్రగ్రహ దోషాలు ఉన్నట్టయితే తెలుపు రంగు వస్త్రాన్ని తీసుకొని మీరు దీపాన్ని వెలిగించాలి. అలా చేసినట్టయితే వాయువ్యంలో వెలిగించవచ్చు, లేదా దేవుడి రూమ్లో వెలిగించవచ్చు, ఎక్కడున్నా సరే. ఇలా వెలిగించడం ద్వారా ఏంటి అంటే మీకు చంద్రగ్రహ దోషాలు తొలగిపోతాయి. అదే కుజగ్రహ దోష నివారణకు ముదురు ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకొని ఒత్తిగా చేసి దక్షిణ దిశలో ప్రమిదలో నువ్వుల నూనె దీపంతో వెలిగించాలి. జాతకంలో బుధగ్రహ దోషాలు పోవాలి అంటే ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని, అలాగే గురుగ్రహం దోషం పోవాలి అంటే గనక పసుపు రంగు వస్త్రంతో వెలిగించాలి. మరి ఈశాన్య మూల దీపం పెడితే చాలా మంచిది గురుగ్రహ దోషం కోసము. అలాగే తెలుపు రంగు వస్త్రాన్ని 6 వత్తులుగా చేసి ఉత్తర దిక్కులో కనుక పెడితే శుక్రవారం పూట మీకు శుక్రగ్రహ దోషాలు పోతాయి. అలాగే శని భగవానుడికి సంబంధించినటువంటి శని దోషాలు పోవడానికి మీరు నలుపు రంగు కానీ నీలం రంగు కానీ వస్త్రాన్ని తీసుకుని దీపాన్ని వెలిగించాలి. అలాగే రాహు గ్రహ దోషం ఉన్న వాళ్ళు బూడిద రంగు వస్త్రాన్ని ఒత్తిగా చేసి, అలాగే కేతు గ్రహ దోషం ఉన్న వాళ్ళు 7 రంగులు ఉన్నటువంటి వస్త్రాలని, చిత్రవర్ణాల్లో ఉన్నటువంటి వస్త్రాన్ని తీసుకుని ఒత్తిగా చేసి వెలిగించడం ద్వారా మీకు కేతుగ్రహ సంబంధమైనటువంటి దోషాలు కూడా తొలగిపోతాయి. అయితే ఏ దిక్కులో దీపం పెట్టాలి, ఏ నూనె పెట్టాలి అనేది వాళ్ళ ఆర్థిక పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. లేదా మీ జాతక రీత్యా ఏ దిశలో ఆ గ్రహాలు కూర్చుని ఉన్నాయి అనే దాన్ని బట్టి కూడా నిర్ణయించుకొని పెట్టచ్చు. అలా వీలు లేని వాళ్ళు కనీసం దేవుడి రూమ్లో మీకు అవకాశం ఉన్న దగ్గర అయినా సరే ఈ రంగు అద్దితోటి దీపాన్ని వెలిగించడం ద్వారా, ఆ రోజు వెలిగించడం ద్వారా, లేదా ఆ హోరలో వెలిగించడం ద్వారా చక్కటి ఫలితాలు ఉంటాయి. నమస్తే.